హరే కృష్ణ అండి. నేను మీ ప్రేత్మ. అందరికీ నమస్కారం. నేను ఈరోజు మన ఛానల్‌లో భగవద్గీత 2, 3, 4 శ్లోకాలు భాష్యం చెప్పి ఒక మంచి మాట మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతకుముందు 3 రోజుల క్రితం నేను భగవద్గీత ప్రారంభం అని ఒక వీడియో చేశానండి. అయితే కొన్ని కారణాల వల్ల నేను ఈ వీడియో పెట్టడానికి లేట్ అయిందనమాట. ఒక్కొక్క శ్లోకం చెప్పి భాష్యం చెప్పడం అనేది వీడియోస్ లెంగ్తీ అయిపోతాయనే ఉద్దేశంతో 3 శ్లోకాలు చెప్దామనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఆ వీడియోకొచ్చిన ఆదరణ అయితే నాకు చక్కని అనిపించింది. అందుకని మీ ఆదరణ నాకు మరింత స్ఫూర్తిదాయకం. ఇప్పుడైతే ఈ వీడియోని కూడా ఆ వీడియోని ఆదరించినట్టే తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటూ, వీడియో నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేస్తారు కదా. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అధ్యాయము 1 అర్జున విషాద యోగంలోని 2వ శ్లోకము. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. భావమిమనగా సంజయుడు ధృతరాష్ట్రునికి ఇలా చెప్పాడు. పాండవుల సైన్యం శ్రేణీబద్ధంగా వ్యూహరచనతో సిద్ధంగా నిలబడినట్లు చూసిన దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి మాట్లాడడం ప్రారంభించాడు. భాష్యము. ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు, అయినా అతనికి అంతర్నేత్రం వరంగా ఉంది. కానీ అతను ప్రేమ వల్ల అది కూడా కనపడనీయడం లేదు. అతని పుత్రవాత్సల్యం వల్ల తన కొడుకులు ఎక్కడ అర్ధరాజ్యం ఇచ్చేస్తారో అన్న ఆదుర్ద కనబడుతుంది. సంజయునికి మహారాజా ఆంతర్యం తెలుసు కనుక ఆయనకు ఊరట కలిగిస్తూ పాండవుల వ్యూహం చూసిన దుర్యోధనుడు గురువు వద్దకు వెళ్ళిన విషయం వివరిస్తున్నాడు. ఈ శ్లోకం ద్వారా మనకు దుర్యోధనుడి మనస్థితి అర్థమవుతుంది. పాండవుల సైన్యం సన్నద్ధంగా సమర్థంగా ఉన్నదని చూసి అతనిలో ఒక రకమైన భయం, ఆందోళన కలిగింది. అందుకే అతను నేరుగా యుద్ధానికి దిగకుండా ముందుగా తన గురువు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి మాట్లాడడం ప్రారంభించాడు. ఇది అతని లోపల అస్థిరతనైతే చూపిస్తుంది. ఇందులో ఈ శ్లోకం ద్వారా మనం ఆధ్యాత్మికంగా చూస్తే మన జీవితంలో కూడా సమస్యలు ఎదురైనప్పుడు మనం గర్వంగా కాకుండా జ్ఞానుల సలహా తీసుకోవాలనే సందేశం ఈ శ్లోకం మనకిస్తుంది. అలాగే ఒక నీతి కూడా ఉంది. ధర్మం ఎప్పుడూ ధైర్యంగా నిలుస్తుంది, అధర్మం మాత్రం ఆందోళనలోనే ఉంటుంది. ఇప్పుడు 3వ శ్లోకం కూడా భాష్యము చెప్పుకుందాము. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. భావమేమనగా దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునితో ఇలా అంటున్నాడు. ఓ ఆచార్య, చూడండి, మీ బుద్ధిమంతుడైన శిష్యుడు ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు ఎంతో చాకచక్యంగా అమర్చిన ఈ పాండవుల మహాసైన్యాన్ని అని చెప్తున్నాడు. ఇక్కడ దుర్యోధనుడు పాండవుల సైన్య బలాన్ని చూపిస్తూ తన గురువులో ఉత్సాహాన్ని రేపటానికి ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో దృష్టద్యుమ్నుడు అంటే ద్రోణాచార్యుని శత్రువైన ద్రౌపదిని కుమారుడు మీ శిష్యుడే అని చెప్పి గురువుకు ఒక రకమైన సవాల్ కూడా విసురుతున్నాడు అనమాట. భాష్యం. ఈ శ్లోకంలో దుర్యోధనుని అంతర్మనసు స్పష్టంగా కనిపిస్తుంది. బయటకు ధైర్యంగా మాట్లాడుతున్నా లోపల అతనికి భయం ఉండనే ఉంది. పాండవుల సైన్యం బలంగా వ్యూహాత్మకంగా అమర్చబడినట్లు అతను గుర్తిస్తున్నాడు. మీ శిష్యుడు అని ద్రోణాచార్యుని దగ్గర ప్రస్తావించడం ద్వారా గురువులో గర్వం కలిగించాలనే ఉద్దేశము ఉంది. అదే సమయంలో ద్రౌపదిని కుమారుడు అంటే గురువుకి పూర్వశత్రువు వంశానికి చెందినవాడు అని ద్రౌపదిని కుమారుడు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ప్రతిపక్ష సైన్యాన్ని నడిపిస్తున్నాడని గుర్తు చేసి ద్రోణాచార్యునిలో యుద్ధోత్సాహం పెంచాలని ప్రయత్నిస్తున్నాడనమాట. ఈ శ్లోకం మనకి ఒక జీవన పాఠం చెప్తుంది. శత్రువు శక్తిని గుర్తించడం యుద్ధంలో మొదటి జాగ్రత్త. అలాగే మాటలతో మనుష్యుల భావాల్ని ప్రభావితం చేయవచ్చు అనేది కూడా ఈ శ్లోకం ఒక జీవన పాఠం చెప్తుందనమాట. అలాగే నీతి కూడా. దుర్యోధనుని మాటల్లో దాగి ఉన్న భయం, వ్యూహంలో కనిపించే జాగ్రత్త, ఇదే గీతా ప్రారంభంలోని మనోభావాల యుద్ధం అన్నమాట. ఇప్పుడు 4వ శ్లోకం కూడా చెప్పుకుందాము. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ
ద్రుపదశ్చ మహారథః. భావమేమనగా దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఇలా అంటున్నాడు: ఈ పాండవుల సైన్యంలో ఎంతో ధైర్యవంతులు, గొప్ప ధనుర్ధారులు ఉన్నారు. యుద్ధంలో భీముడు, అర్జునుడు లాంటి సూరులతో సమానమైన యోధులు ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు వంటి మహారథులు అక్కడ ఉన్నారు. ఇక్కడ దుర్యోధనుడు పాండవుల సైన్య బలాన్ని గుర్తు చేస్తూ తన గురువు ద్రోణాచార్యునికి ఇలా తెలియచేస్తున్నాడు. భాష్యం: ఈ శ్లోకంలో దుర్యోధనుని మనోభావం స్పష్టంగా కనిపిస్తుంది. పైకి చూస్తే అతడు ధైర్యంగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది, కానీ అంతర్గతంగా అతనికి భయం, మళ్ళీ ఆందోళన ఉన్నాయి. పాండవుల వైపు ఉన్న యోధుల శక్తి, శౌర్యం అతడికి తెలుసు. యుయుధానుడు అంటే అర్జునుడి శిష్యుడు, మహావీరుడు. విరాటుడు అజ్ఞాతవాసంలో పాండవులకు ఆశ్రయం ఇచ్చిన రాజు. ద్రుపదుడు ద్రౌపది తండ్రి, ద్రోణాచార్యునికి శత్రువు అన్నమాట. దుర్యోధనుడు ఈ పేర్లను చెప్పటం ద్వారా రెండు విషయాలు తెలియచేస్తున్నాడు. పాండవుల సైన్యం బలమైనదని అంగీకరిస్తున్నాడు. తన గురువు ద్రోణాచార్యునిలో పోరాటోత్సాహం పెంచాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ శ్లోకంని కూడా ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే మన జీవితంలో కూడా సమస్యలు ఎలా ఉంటాయంటే పాండవుల సైన్యంలాగా బలంగా కనిపిస్తాయి, కానీ భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొనాలి. భయం మనసులోనే ఉంటుంది, ధైర్యం దైవ విశ్వాసంతో వస్తుంది. కాదంటారా చెప్పండి? సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ.